ప్రేమ స్వరూపుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో వందన సమర్పణలు. ప్రియ సంగమా, ఈరోజు తండ్రి మనతో మాట్లాడుతున్న ఆ పాఠ్య భాగాన్ని మనము నేర్చుకుందాం. ఆయన మనకు తోడై ఉన్నప్పుడు, ఆయన మనకు అండగా ఉన్నప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా జయమే కానీ అపజయం కాదు. ఇది మనం గ్రహించుకోవాల్సిన ముఖ్యమైన మాట. ఈ విషయాలు క్లుప్తంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే, కానీ కొన్ని సందర్భాల్లో మన మనస్సు మనలను భయక్రాంతులు చేస్తుంది. మన ఆలోచన వేరొక విధంగా మళ్లించబడుతుంది. అలాంటి సమయంలో మనము కొంచెము భయము, దిగులు, చింత ఇలాంటివి మన హృదయంలో కలగడము సహజమే. కానీ తండ్రి మనల్ని ఆశీర్వదించాలి అంటే మనము ఆయన మాట మనం ఖచ్చితంగా విని తీరాలి. సంగమా, విని తీరాలి. వింటేనే కానీ ఆయన ఆశీర్వాద వచనములు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ చేయడు. ఇది ఇప్పుడు చెప్పిన మాట కాదు. కావున నేటి వాక్యాంశం ఏంటంటే, వినుట వల్ల విశ్వాసం కలుగును అన్న సత్యం మనకు తెలుసు. కానీ విని పాటించడం వల్ల ఆశీర్వాదములు. హల్లెలూయా. తండ్రి యొక్క మాట విని పాటిస్తే అది ఆశీర్వాదములే అన్న అంశం మీద మరికొన్ని వచనాన్ని మనం చూసుకుందాం. ఇది మన పితరులైనటువంటి ఇశ్రాయేలు కాలంలో చెప్పిన మాట, ఇప్పుడు మనతో చెప్తున్న మాట. వారు మోషే చేతిలోంచి వారు మరొక చేతిలోకి వచ్చినప్పుడు, యెహోషువ చేతిలోకి వారు పరిపాలనకు వచ్చినప్పుడు, యెహోషువ వారికి ప్రవక్తగా ఉన్నప్పుడు చెప్పించిన మాటలు ఇవి. జాగ్రత్తగా మాటలు మనం నేర్చుకుందాం ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరులారా, మరి మీ యొక్క అద్భుతమైన కార్యాలు తండ్రిలో చూడాలంటే మనము ఈ సత్యాన్ని గ్రహించక తప్పదు. ఈ వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరూ కూడా తండ్రి దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇక అంశానికి వస్తే, ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో, న్యాయాధిపతుల కాలంలో 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో తండ్రి చెప్పిన మాట. అది ఇశ్రాయేలు ప్రజలకు ఏమన్నాడంటే, మిమ్మలను ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొని వచ్చి, ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చి, మిమ్మల్ని రక్షించి, మీకు కాపుదలు ఇచ్చి, నేను మీకు రక్షకుడుగా ఉండి, నా సర్వశక్తితో మిమ్మల్ని కాపాడి, మీరు కోరుకున్న దేశంలో మిమ్మల్ని నివసింప చేయడానికి వారిని ఆ దేశం నుంచి వెళ్ళగొట్టి, మీకు ఆ దేశాన్ని ఇచ్చి సుఖ సంతోషంతో ఉండమని చెప్పి, మీకు నేను మీ తండ్రిగా నేను ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. హల్లెలూయా. మీ తండ్రిగా నేను మీకు ఆజ్ఞ ఇచ్చాను అన్నాడు. అని 10వ వచనంలో ఏమంటాడంటే, అమోరీయులు పూజిస్తున్న దేవతలకు మీరు ఏమాత్రం కూడా భయపడకండి అని చెప్పాను. కానీ మీరు నా మాట వినకపోయారు అన్నాడు అక్కడ 10వ వచనంలో. సంగమం, ఈరోజు ఏ కుటుంబంలోనన్నా మనుషులు, ఏ ప్రాంతంలోనన్నా మనుషులు, ఏ పల్లె పట్టణ రాష్ట్ర దేశాల్లోనన్న మనుషులు చెప్పిన మాట వెనుకనే వారు నాశనం అయిపోతున్నారు. చెప్పిన మాట వెనుకనే వారు నశించిపోతున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటి నుంచి వచ్చింది కాదు. మన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు కాలం నుంచి కూడా వారు వ్యతిరేకంగానే జీవించారు తండ్రికి. నిజంగా మరి ఈరోజు కూడా ఇన్ని తెలుసుకొని మనం కూడా వ్యతిరేకంగా జీవించాలా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే జీవిస్తున్నామా అని కూడా మనం ప్రశ్నించుకోవాలి. ప్రియ సహోదరులారా,
ఎందుకే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలంటే, మనం తండ్రికి వ్యతిరేకంగా జీవించామే కానీ నాటి నుంచి నేటి వరకు తండ్రి మనకు వ్యతిరేకంగా జీవించలేదు. ఎందుకని అంటాడు, మీ పితరులైనటువంటి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని నేనే నాడు నేడు మీకు రక్షకుడుగా ఉన్నానని ఆయన ధర్మశాస్త్రంలో ఖచ్చితంగా నాటి ప్రజలైన ఇశ్రాయేలందరికీ కూడా చెప్పిన మాట. ఈరోజు క్రీస్తు శకము 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్న మాట కూడా అవే. నాటి ప్రజలు విన్నవారు ఆశీర్వదించబడ్డారు, వినలేని వారు తృణీకరించబడ్డారు అన్న సంగతి మనకు తెలుసు. మరి ఇప్పుడు కూడా చాలామంది ప్రజలు వినేవారు వారు క్షేమంగా ఉంటున్నారు, వినలేని వారు కొన్ని కష్టాలకు గురవుతున్నారు. అయితే బైబిల్ ఏం బోధిస్తుందంటే, మీరు కోరి కష్టాలను తెచ్చుకోవద్దు. ఎందుకంటే మీకు కలిగే వేదనలోను, శోధనలను, బాధలను, కష్టాలను, కన్నీళ్లను మీకేదైతే ఉపద్రవములు సంభవిస్తున్నాయో వాటిలోంచి మిమ్మల్ని తప్పించి గొప్ప చేసేవాడినైనా నేనే మీకు తండ్రినే ఉన్నాను. హల్లెలూయా చెప్తున్నమాట. అందుకే వారు ఏమనంటే, భయపడద్దు. మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. ఎందుకంటే వారి దేవతను చూసి అమోరీయులు దేశము విగ్రహాలతో నిండిపోయింది. మీరు అక్కడ నివాసం చేస్తున్నారు కనుక, మిమ్మల్ని నేను అక్కడ పెట్టి ఉన్నాను కనుక మీరు వారిని చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే నేనే మీకు తోడుగా ఉన్నాను అన్నారు. అని మీకు చెప్పాను కదా నా ప్రజలారా, కానీ మీరు వినలేదు ఆ మాటను. హల్లెలూయా. వారు ఏం చేశారండి? ఆ మాట వినలేదు. వారు వినకుండా తండ్రి మాటలు పక్కన పెట్టి వారు భయపడుతూ జీవించారు కనుకనే కొన్ని సందర్భాల్లో అపజయంగా పాలైపోయారు. ఈరోజు మనం కూడా అంతే. ఒక మాట మనం వినక మనం పాడైపోతున్న సంగమా, ఒక మాట మనము పాటించక పాడైపోతున్నాం. అందుకని పదే చెప్పే మాట ఏంటంటే, వినడం అందరూ ఉంటారు, కానీ విన్నదాన్ని పాటించిన వారు ధన్యులు. హల్లెలూయా. వాటి ప్రకారంగా జీవించాలని ఆలోచన కలిగిన వారు ధన్యులు. అది క్రైస్తత్వం. అందుకే అంటున్నాడు, ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని తీసుకొచ్చి ఆ కష్టకాలం నుంచి మమ్మల్ని విడిపించి మీకు న్యాయం చేసి మీ అందరూ కూడా నేను రక్షించి మీకు సహాయం చేసి మిమ్మల్ని వారున్న దేశం నుంచి వారిని వెళ్ళగొట్టి ఆ దేశం మీకు ఇచ్చాను కదా నా ప్రజలారా. అయితే మీరు ఇచ్చిన దేవుని నేనే కనుక, అయితే మీరు ఒక పని చేయండి, మీరు అమ్మోనీయులకు దేవతలను చూసి మీరు భయపడొద్దు అని చెప్పిన మాట మీరు తృణీకరించి విడిచిపెట్టేసి మీ ఇష్టానుసారంగా నా మాట వెనుక జీవించి మీరు నాశనాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నారు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇంత చేసిన తండ్రి మనకు కలిగిన భయాన్ని తొలగించలేడా, దిగులు తొలగించలేడా? 14వ అధ్యాయము నిర్గమకాండంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 14వ అధ్యాయము నిర్గమకాండంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు సహోదరులారా, వెనకొస్తున్న జనాంగాన్ని చూసి 12-13 వచనాలు వారు భయపడ్డారు. భయపడి మోషే, మా చావేది అక్కడే చచ్చిపోదు కదా, ఇప్పుడు చూడు నీవు వారి మీద తిరుగుబాటు చేయించి తండ్రి చేత మమ్మల్ని విడిపించావు, కానీ మా అంతం చూడడానికి, మా నాశనాన్ని చూడడానికి, మమ్మల్ని చంపడానికి ఇదిగో వారు వెనక నుంచి వస్తున్నారయ్యా. ఆ సైన్యాన్ని చూస్తే మాకు భయం వేస్తుంది కనుక మమ్మల్ని విడిచిపెట్టే మేము వారి చేతి కింద బానిసగా జీవిస్తామని దండం పెట్టారని మోషేకి. హల్లెలూయా. మమ్మల్ని విడిచిపెట్టిస్తే మేము ఆ బతికేదో బ్రతుకుతాం, చస్తే అక్కడే చస్తాం, బ్రతికితే అక్కడే బ్రతుకుతాం అని అనినప్పుడు అప్పుడు మోషే అంటారు కదా. అందుకు మోషే ఏమన్నాడంటే, ఓ ఇశ్రాయేలులారా, మీరు భయపడద్దు, అలాగే నిలబడి చూడండి. ఇప్పుడు మనం నమ్ముకున్న తండ్రి ఏం చేస్తాడో మీరు చూడండి
అని వారిని ధైర్యపరిచాడు. అలాగే మోషే గారి ద్వారా తండ్రి చెప్పించిన మాటకు వారు లోబడ్డారు. లోబడి ఆయన మాటకు విలువిచ్చారు. అప్పుడు అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు అన్నమా, ఏం జరిగిందో తెలుసు. కనుక ఎలాంటి భయాన్నైనా సరే ఆయన తొలగించి, ఎలాంటి బలహీనతలైనా ఆయన మనల్ని లేపి, ఎలాంటి ఆర్థిక స్థితిలో ఉన్నా సరే ఆయన మనల్ని లేపే తండ్రి ఉన్నాడు మనకి. హల్లెలూయా. ఒక్కడున్నాడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే పరమాత్ముడు, ఆయనే పరలోక అధికారి. ఈరోజు మనం పడుతున్న బాధలు కానీ, ఈరోజు మనం హీనంగా జీవిస్తున్న ఈ జీవితాన్ని కానీ, రాబోతున్న దినాల్లో తండ్రి ఉంచడు అన్న ఒక చిన్న ఆశ మనకుంటుంది. చిన్న ఆశ మనకుంటే సంగమా, ఆ చిన్న ఆశ మనల్ని ఏం చేస్తుంది, అందరానికి ఎక్కిస్తుంది. ఖచ్చితంగా ప్రియ సహోదరులారా, ఈరోజు వ్యక్తిగతంగానూ భయం వేస్తుంది, మనకి భక్తి పరంగానూ భయం వేస్తుంది. ఏంటి, వ్యక్తిగతంగా భయం వేస్తుంది, భక్తి పరంగా భయం వేస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం ప్రియ సహోదరులారా. ఎందుకంటే వ్యక్తిగతంగానూ మనకు దిగులు ఉంది, భక్తి పరంగానూ దిగులు ఉంది. కానీ తండ్రి మనకిస్తున్న అభయం ఏంటంటే, నీవు దిగులు పడవద్దు, నీవు చింతించవద్దు, నీవు భయపడవద్దు. నన్ను ఆరాధిస్తున్న మీరు, నాకు అనుకూలంగా జీవిస్తున్న మీరు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, మిమ్మల్ని నేను కూడా జ్ఞాపకం చేసుకుంటానయ్యా అని అక్కడ ఆ రోజు ప్రజలకు చెప్పిన మాటలే ఈరోజు మనకి కూడా ఆయన అదే మాటను చెప్తున్నాడు. సంగమ, అదే బైబిల్ చెప్తుంది, భయపడొద్దు, దిగులు పడొద్దు, చింతించొద్దు, జడియకుడి అని యెషయా గ్రంథంలో కూడా ఆయన చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరులారా. కానీ ఇక్కడ ఈయన అన్న మాట ఎందుకు భయపడొద్దు అన్నానంటే, లోక రక్షకుడిని నేనే, ఈ యొక్క లోకాన్ని నా నోటి మాట ద్వారా జన్మింపజేసి నిన్ను మాత్రం నా చేతులతో చేసుకొని అల్లారి ముద్దుగా నేను పెంచుతున్నాను మిమ్మల్ని. కనుక నా చేతిలో ఉన్నంత కాలము, నా ఆజ్ఞలో ఉన్నంత కాలము, నా పరిధిలో ఉన్నంత కాలము, నా కౌగిట్లో ఉన్నంత కాలము, నా రెక్కల నీళ్ళలో మీరు ఉన్నంత కాలము ఎలాంటి భయం అవసరం లేదని ప్రజలకు చెప్పినా వీరు ఏం చేశారంటే అమోనీయులతో వీరు చేతులు కల్పిస్తారు. వారు ఆయన ఏదైతే చేయొద్దన్నారో అందులో వారు పాలుపొందులు పంచుకున్నారు. కనుకనే కొంతకాలంలో కొంతమంది నశించిపోయారు. వీరు నశించిపోయినప్పుడు మళ్ళా వారికి ఏమైందంటే కొంచెం భయం కలిగింది. సంగమ, అవసరానికి మనం ఒక రకంగా ఉండకూడదు, కానీ తండ్రి చెప్పిన మాట మనం వింటే ఖచ్చితంగా మేలు ఆయన చేస్తారంటే. మేలు చేయకైనా ఉండలేరు, ఆరాధించకుండా మనం ఉండలేము. మనం ఆరాధించకుండా ఉండలేము, ఆయన మేలు చేయకుండా ఉండలేడు. కానీ ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఉంటాడు మీలో. భయం అంతే నిజమే. కుటుంబ పోషణ కోసం భయం, పిల్లల కోసం భయము, భార్య కోసం భయము, భర్త కోసం భయము, ఇరుగు పొరుగు వారి కోసం భయము, అప్పుడు వారి కోసం భయము, అనారోగ్యం బట్టి భయము, ప్రతిదీ భయమే. కానీ తండ్రి మీద ఆనుకున్న వారికి ఆయనకి ఇష్టమైతే ఈ భయాన్ని వారు తొలగించేస్తాడు. ఈ భయం మన నుంచి పోవాలంటే ఆయన మీద నమ్మకం ఉంచుకోవాలి కదా మనం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు, నిర్గమకాండంలో వారు వస్త్రం చూసి తండ్రికి ప్రార్థన చేశారు, బాగానే ఉంది. మరి ప్రార్థన చేసిన వాళ్ళు ఊరుకున్నారు కదా, మళ్ళీ మోసే దగ్గరకు వచ్చి అంటున్నారు. అంటే వారు చేసిన ప్రార్థన ఏమైపోయింది, ఎలాంటి ప్రార్థన చేశారు, తాత్కాలికమైన ప్రార్థన చేశారు, హృదయశుద్ధి ప్రార్థన కాదు అది. వారు అలా ప్రార్థన చేశారు. మళ్ళీ మోసే దగ్గరకు వచ్చి అంటున్నారు, ఇదిగో నేను చెప్పాను కదా, మామూలు విడిచిపెట్టే నాయన, ఎందుకు వచ్చింది, మేము వాళ్ళు బానిసగానే జీవిస్తాం, కనీసం బానిసగా జీవిస్తే మా ప్రాణాలన్నా దక్కుతాయి. వాళ్ళు కొట్టనే తిట్టనే మమ్మల్ని హింసించండి, వారి చేతికి మేము లొంగిపోతాం, నీకు నమస్కారము, మీ దేవుడని యెహోవాకు ఒక నమస్కారం అన్నారు. హల్లెలూయా. ఎంత మాట అది. నీ దేవుడికి ఒక నమస్కారం, నీకు నమస్కారం అన్నారు వాళ్ళు.
అంటే వాళ్ళ విశ్వాసం ఏది, వాళ్ళు ధైర్యం ఏది, వాళ్ళ సంతోషం ఏది? ఇంత చేసిన తండ్రిని వెంటనే వాళ్ళు మర్చిపోయారు చూశాను. అప్పుడు తండ్రి మళ్ళా మోషేతో మాట్లాడించాడు. మోషే మాటలు కాదండి అవి, మోషే మాట్లాడించాడు. ఓ ఇశ్రాయేలులారా, ఎందుకు మీరు భయపడతారు? మీరు అలాగే ఊరుకుంటూ చూడండి ఏం జరుగుతుంది. ఎప్పుడు మీరు చూసినా ఈ ప్రజలు అంటే మన మీద దండేసి వస్తున్న ఈ ప్రజలు మళ్ళా మీరు చూడాలన్నాడు. అదే జరిగింది. అలాగే ఇప్పుడు సంగమ మనం పీడిస్తున్న ఈ బలహీనతలు ఏదైతే ఉన్నాయో, ఏ బలహీనత అయితే మనం పీడిస్తుందో అది మరలా మన జీవితంలో రాకుండా ఆయన మనకి కాపుదలుస్తారు. నువ్వు దేన్ని చూసి భయపడుతున్నావు? జనాన్ని చూసి భయపడుతున్నావా? అనారోగ్యాన్ని చూసి భయపడుతున్నావా? ఆర్థిక స్థితిని చూసి భయపడుతున్నావా? ఇలాంటి దేనికోసం నువ్వు భయపడుతున్నావు? ఆ భయాన్ని నీలోంచి తొలగించడం కోసమే ఉదయకాల సమయం దేవుడు మనతో అందరితో మాట్లాడుతున్నారు. అందరితో మాట్లాడుతున్నారు. కనుక మనం కొంచెం ఆయన యందు నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించినట్లయితే అపారమైన విశ్వాసం, అపారమైన నమ్మకం మనలను ఆ భయ ఆందోళనలోంచి బయటికి తీసుకొస్తారు. ఇది మనం చూస్తాం ప్రియసంగమా. అందుకే ఉదయకాల సమయంలో తండ్రి మాట్లాడుతున్నాడు. వారికి చెప్తున్నాడు, ఇదిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని కాపాడని, వారిని తరిమి వేసి వారి దేశాన్ని మీకు ఇచ్చానే, ఇచ్చిన తండ్రిని నేనే మీకు దేవుణ్ణి ఉన్నాను. కనుక అమోరీయులకు దేవతను చూసి మీరు భయపడద్దు. కానీ మీరు వినక వారితో కలిసిపోయారని తండ్రి మనసు నొచ్చుకున్నట్టు సంగమా, బాధపడ్డాడు. అలాంటి బాధించే క్రియలు మనం చేయకూడదని ఈ యొక్క లేఖన భాగంలో, న్యాయాధిపతుల్లో, నిర్మాకాండంలో చెప్పబడిన మాట మనము జ్ఞాపకం చేసుకుంటే రాబోతున్న దినాల్లో ఆయన ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రాంతానికి, అలాగే ప్రతి మనిషికి కూడా ఆయన న్యాయం చేసి, ఆదరించి, ఉద్ధరించి, ధైర్యపరచి ఆగిపోయిన మన పనులన్నీ కూడా ఆయన జరిగిస్తారని తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తున్నాను. తండ్రి కొద్ది మాట తన వెనుకలు దీవించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి దయగలిగినాన్ని కొంతంలో ఈ ఉదయకాల సమయంలో వాక్యం దిగి వచ్చి మా అందరితో మాట్లాడడానికి స్తోత్రం. ఇవి తండ్రి నీ వాక్యంలో సత్యం గ్రహించగలిగిన జ్ఞానం తండ్రి నీ బిడ్డలైన మా అందరికీ దయచేసినందుకు స్తోత్రం. నిజమైన ఈరోజు